ఐబొమ్మ హెడ్ ఇమ్మడి రవి ఈ పైరసీ ఫీల్డ్ లోకి ఎందుకు ఎలా వచ్చాడంటే మెయిన్ గా కాలేజ్ చేసే టైం నుంచి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా డబ్బులు లేక ఎన్నో ఇబ్బందులు అవమానాలు ఎదుర్కొన్నాడు. 2016లో ఒక అమ్మాయిని ఇష్టపడి మరి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆ అమ్మాయి చాలా రిచ్. రవిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయికి లైఫ్ చాలా పూర్ గా అనిపించిందేమో. డబ్బు విషయంలో రోజు గొడవలు పడుతూనే ఉందట. దీంతో ఇద్దరి మధ్య చాలా మనస్పర్ధలు వచ్చాయి. డబ్బులు సంపాదించడం నీ వల్ల కాదు, నువ్వు వేస్ట్ అంటూ తన భార్యతో పాటు అత్త కూడా ఇతన్ని బాగా ఇబ్బంది పెట్టేదట. సో ఇవన్నీ రవి తట్టుకోలేకపోయాడు. ఈ టైంలోనే వెబ్ డిజైనర్ గా తనకున్న టాలెంట్ తో ఐబొమ్మ బప్పం వెబ్సైట్లను క్రియేట్ చేశాడు. రిలీజ్ మూవీస్ ని పైరసీ చేసి ఈ వెబ్సైట్ లో అప్లోడ్ చేసేవాడు. కొన్ని నెలలకే బెట్టింగ్ యాప్స్ నుంచి యాడ్స్ ఆఫర్ వచ్చాయట. ఆ యాడ్స్ ని ఇతను చేసిన పైరసీ మూవీస్ లలో ఈ వెబ్సైట్ లలో అప్లోడ్ చేసేవాడు. సో ఇతనికి ఉన్నట్టుండి ఫుల్ గా అమౌంట్ రావడం స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి ఇతని లైఫే మారిపోయింది. ఇక అప్పుడే అతను ఫారెన్ కి వెళ్ళిపోయాడు. అక్కడ వెళ్లి ఈ పైరసీని ఇంకా చాలా కట్టుదిట్టంగా ఏర్పాటు చేసి రిలీజ్ అయిన మూవీస్ ని ఇంకా చాలా ఫాస్ట్ గా అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాడు. సో అతను అనుకున్న దానికన్నా ఎక్కువ అమౌంట్ రావడం స్టార్ట్ అయింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఫ్యామిలీ అంటే ఎంత సంపాదిస్తున్నా ఎలా ఉన్నా సరే గానీ సపోర్ట్ గా ఉండాలి. అంతేగాని ఇలా హేళన చేసి మాట్లాడద్దు. ఇలా హేళన చేసి మాట్లాడితే రాంగ్ రూట్ లకు వెళ్లే ప్రమాదాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అందరి అభిప్రాయాలకి అందరి సంపాదనకి విలువ ఇవ్వాల్సిందే, లేకుంటే ఇబ్బందులు పాలవుతాం.